అనిపించిందా? రన్నింగ్ అవే ఇస్ నాట్ ఫ్రీడమ్, ఇట్స్ అ ఫియర్. ఎస్కేప్ అనేది సొల్యూషన్ కాదు కదా. వీళ్ళని టార్చర్ లాగా ఫీల్ అయిందనమాట. పేరెంట్స్ ఇంతే, ఎప్పుడు ఇలానే చేస్తారు. అమ్మా నాన్నల మించి ఇంకెవరున్నారు నీకు? అటు ఇంటికి వెళ్ళలేక, బ్రతకలేక ఫియర్, స్ట్రగుల్, రిగ్రెట్ గా మారిపోతుంది. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్స్టాపబుల్ ఉమెన్. నేను మీ శైలజ డోలిపర్తి. టీనేజ్ ట్రూత్ ఎపిసోడ్ 5. రన్నింగ్ ఆల్వేస్ ఈజ్ నాట్ ఫ్రీడమ్. ఇంటి నుంచి పారిపోవడం స్వేచ్ఛ కాదు. ఈ వీడియో చూస్తున్న ప్రతి టీనేజర్ కి ఒక హానెస్ట్ క్వశ్చన్. పేరెంట్స్ స్కోల్ చేస్తే, ప్రాబ్లమ్స్ పెరిగితే నేను వెళ్ళిపోతాను అని అనిపించిందా? నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, ఇవన్నీ నా వల్ల కాదు అని అనిపించిందా? ఇఫ్ ఎస్, ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. రన్నింగ్ అవే ఇస్ నాట్ ఫ్రీడమ్, ఇట్స్ అ ఫియర్ ఇన్ డిస్కస్. వై టీన్స్ థింక్ ఆఫ్ రన్నింగ్ అవే? ఎందుకు పరిగెత్తాలనుకుంటారు? ఎప్పుడు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటారు. ఈ ఏజ్ లో ఎమోషన్స్ హెవీగా ఉంటాయి. కోపము, హర్ట్, నన్ను ఎవ్వరు అర్థం చేసుకోరు అనే ఫీలింగ్. ఎప్పుడు బ్రెయిన్ చెప్పేదేంటి? నన్ను ఎవ్వరు అర్థం చేసుకోరు అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఎప్పుడు బ్రెయిన్ ఏం చెప్తూ ఉంటుంది మనకి? జస్ట్ ఎస్కేప్. బట్ ఎస్కేప్ అనేది సొల్యూషన్ కాదు కదా. అది టెంపరీ రిలీఫ్ మాత్రమే అండ్ పర్మనెంట్ డ్యామేజ్. ఇప్పుడు చిన్న విషయానికి నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతే ఏమవుతుంది? అప్పటికప్పుడు అబ్బా ఈ ప్రాబ్లం నుంచి సాల్వ్ అయ్యామనిపిస్తుంది, కానీ ఇట్స్ అ పర్మనెంట్ డ్యామేజ్. అంటారు కదా, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిపోతుంది అనమాట మీకు ఈ సిచ్యువేషన్. వాట్ రియలీ హ్యాపెన్స్ అవుట్ సైడ్? బయట వరల్డ్ చాలా టఫ్. ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను మీకు. ఇంట్లో ఒక అమ్మాయి ఇట్లనే పేరెంట్స్తో కాలేజ్కి వెళ్తుంది, వస్తుంది, బాగా పేరెంట్స్ తోటి అందరితోటి హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది అనమాట. తనని ఒకరోజు మార్క్స్ ఎందుకు తక్కువ వచ్చినాయమ్మా, నువ్వు మార్క్స్ బాగా రావాలి కదా, బాగా చదువుతూ ఉండే పిల్ల, ఎప్పుడు మార్క్స్ బాగా వస్తూ ఉంటాయి, కానీ ఒకసారి మటుకు మార్క్స్ తక్కువ వచ్చినాయి. మార్క్స్ బాగా రావాలి కదా, ఎందుకు మార్క్స్ తక్కువ వచ్చినాయి అని ఇంట్లో వాళ్ళు అనడము. తర్వాత స్కూల్లో కూడా ఏమైంది నీకు, మార్క్స్ ఎందుకు తక్కువ వచ్చేస్తున్నాయి, బాగా తగ్గిపోతున్నాయి అని చెప్పి టీచర్స్ అడగడం వల్ల ఇది అమ్మాయి ఎలా ఫీల్, టార్చర్ లాగా ఫీల్ అయిందనమాట. టార్చర్ లాగా ఫీల్ అయ్యి ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంది. ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అనుకొని వెళ్ళి ఒక ఫ్రెండ్, మంచి ఫ్రెండ్, ఆ అమ్మాయి కూడా అమ్మాయే, ఎవరో కాదు మళ్ళీ తెలిసిన ఫ్రెండే, ఇంటి పక్కన అక్క, మంచి అక్క. ఈ అమ్మాయి సిచ్యువేషన్, ఆ అమ్మాయి ఫ్రెండ్ ఏం చేసింది, అడ్వాంటేజ్ తీసుకుంది అనమాట. ఓహో అని చెప్పేసి, సరే పేరెంట్స్ ఇంతే, ఎప్పుడు ఇలానే చేస్తారు, మనల్ని ఎవరు అర్థం చేసుకోరు అసలు. ఒక్కసారిగా తక్కువ వచ్చింది, ఇంతకుముందు బాగానే వచ్చినాయిగా మార్కులు, ఒక్కసారి తక్కువ వచ్చినాయి అని ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నారు? నువ్వు జాగ్రత్త పడతావని నీకు చెప్తున్నారు. నీ మార్కులతోటో ఏమో అయిపోదు ఇక్కడ. నీ మార్కులతో పేరెంట్స్ కి ఏం కిరీటాలు రావు, నీకే కిరీటాలు వస్తాయి నీ మార్క్ నీకు ఎక్కువ వస్తాయి. దానివల్ల పేరెంట్స్ కొరిగింది ఏం లేదు. నీ ఫ్యూచర్ నువ్వు ఎక్కడ పడిపోతున్నావో ప్రెసెంట్ లో, నువ్వు ఫ్యూచర్ లో ఎక్కడ నువ్వు రీచ్ అవ్వాలి అనుకున్న ప్లేస్ కి నువ్వు రీచ్ అవ్వలేవేమో అని బాధ ఉంటుంది, భయం ఉంటుంది. నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? అది హ్యాపీగా నన్ను తిట్టేశారు, ఇంకేముంది, నేను ఇంటికి వెళ్ళను, మా అమ్మ నన్ను కొట్టేస్తుంది, చంపేస్తుంది అని చెప్పేసి ఆ అక్కతో కలిసి ఆ అక్క అమ్మాయి ప్లాన్ చేసుకొని, అక్క ఈ నరకంలోంచి తీసుకెళ్ళి ముందు బయటికి అని చెప్పి అక్కతో కలిసి బయటికి వెళ్ళిపోయి, ఆ అక్క కూడా నక్కలాగా ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది కదా. దొరికింది ఆమెకు అవకాశం, ఇంకేముంది, చక్కగా అమ్మాయిని తీసుకుంది, వెళ్ళిపోయింది. ఈ రోజుల్లో అమ్మాయిలతోనూ ప్రమాదమే, అబ్బాయిలతో కూడా ప్రమాదమే. ఆమె వెళ్ళింది, ఈ అమాయకురాలైన అమ్మాయిని తీసుకుని వెళ్ళి ఎక్కడో ఎవరికో పాప కూపంలోకి నెట్టేసింది, అమ్మేసింది. మ్యాటర్ ఆఫ్ 50,000. ఇంత ఘోరంగా ఉంటది బయట ప్రపంచం. అమ్మా నాన్న ఒక్క మాట అన్నారని నువ్వు వెళ్ళిపోయావే, అమ్మా నాన్నల మించి ఇంకెవరున్నారు నీకు? ఏమైంది నీ పరిస్థితి? ఈ రోజు అటు ఇంటికి వెళ్ళలేక, బ్రతకలేక, పాప కూపంలో కొట్టు మిట్టాడుతూ ఉన్నావే. నీకు పొద్దున్న లేచిన దగ్గర నుంచి నీకేదో పుట్టు బానిసలాగా అంత సర్వీస్ చేపించుకున్నావే మీ అమ్మతో. అమ్మా మంచినీళ్ళు, అమ్మా టీ, అమ్మా కాఫీ, అమ్మా డ్రెస్సు, నానా ఫోను, నానా స్కూటీ, వాళ్ళ శక్తికి మించి నీకన్నీ ఇచ్చారే. పేరెంట్స్ భయం చెప్పకూడదా? ఆ రైట్ వాళ్ళకి లేదా? ఇవాళ రేపు ఏదో పెద్ద ఒక్క మాట పేరెంట్స్ అంటే, ఒక్క మాట టీచర్స్ అంటే, ఒక్క మాట ఎల్డర్స్ అంటే డిప్రెషన్ వచ్చేసింది మీకు. ఎందుకు డిప్రెషన్? పని పాట లేకనా? మీ కాలు కింద పెడితే మీకు ఎక్కడ కందిపోతుందో
మీకెక్కడ ప్రాబ్లమ్ వస్తదో అని ముందుగానే వాళ్ళు అవన్నీ తీర్చేస్తున్నారనా? మీరు అడగక ముందే మీ మనసేంటో కనిపెట్టి మీకన్ని కోరికలు తీర్చేస్తున్నారనా? ఏ? వాళ్ళ స్తోమతని బట్టి వాళ్ళు మీకిస్తున్నారు. వదిలేయలేదు కదా! వాళ్ళ ఎంత ఉంటే అంత. వాళ్ళ బడ్జెట్‌ని బట్టి వాళ్ళు చేయాల్సిందన్నీ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు మీ పేరెంట్స్‌కి థాంక్స్ చెప్పి తీరాల్సిందే. వాళ్ళు ఎలాంటోళ్ళైనా గానియండి. ఎందుకు అంటారా? మీరు బతకటానికి వాళ్ళు కారణమైనందుకు. మీరు ఈ జీవితం, ఈ ప్రపంచంలో ఒక గాలి పీలుస్తూ బతుకుతున్నారు కదా! జీవించున్నారు కదా! ఆ జీవం మీలో నింపినందుకు. మీరు పేరెంట్స్‌ని తిట్టుకుంటూ, పేరెంట్స్‌ని హేట్ చేసుకుంటూ ఎళ్తే లైఫ్‌లో మీరు ఎక్కడికి కూడా రీచ్ కాలేరు. మనకేంటి పురాణాల్లో గాని ఎక్కడైనా సరే మాతృదేవో భవ, పితృదేవో భవ అని చెప్తారు. దేవుడంతటి వాడే పేరెంట్స్‌ని గౌరవిస్తాడు. మనమెంత? అమ్మ తిట్టింది, నాన్న తిట్టాడు, నన్నెవరు అర్థం చేసుకోరు. ఇదంతా టెంపరరీ కోపం అంతే. ఆలోచించండి మెల్లగా. లైఫ్‌ని స్పాయిల్ చేసుకోవద్దు. ఇట్ డజంట్ కేర్ వై యూ రన్ అవే. చాలా టఫ్ ఉంటుంది వరల్డ్ మనకి. ఫుడ్డు, మనీ, సేఫ్టీ, షెల్టరు, ఎవ్రీథింగ్ కాస్ట్. ఇప్పుడు ఇన్ని రోజులు నీకు నొప్పి తెలీలా? అమ్మా నాన్న తెచ్చిస్తుంటే పెయిన్ తెలీలా? ఊరికే వచ్చినాయి అనుకుంటున్నారా? వాళ్ళు ఎంత కష్టపడి ఇవన్నీ తెచ్చి మీకిస్తున్నారు. ఎవరి కోసం ఇస్తారు తెచ్చి? కన్నారు గదా! ఇస్తారు. అనే ఆ మైండ్ సెట్‌ని తీసేయండి. కంటే ఇంత లగ్జరీ లైఫ్ మీకివ్వాలా? వాళ్ళ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకొని వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు కదా! వాళ్ళ ఇష్టాల్ని అన్నిటిని సాక్రిఫైస్ చేసి, ఆ డబ్బులతో, ఆ మనీతో మీకెందుకు కంఫర్ట్ ఇస్తున్నారు? ఒక ముద్ద పెట్టి మిమ్మల్ని పక్కనే ఉంచొచ్చు కదా! వాళ్ళకిలాగా మీ లైఫ్ లీడ్ చేసేలాగా వాళ్ళు చేయొచ్చు కదా! కానీ ఏ పేరెంట్ కూడా అలా చేయరు. ఎందుకని? ప్రేమ. కన్నాం కదా అనే ప్రేమ. నాకంటే నా పిల్లల భవిష్యత్తు బావుండాలి అనే ప్రేమ, అనే రెస్పాన్సిబిలిటీ. బయట రాంగ్ పీపుల్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఫర్ కన్‌ఫ్యూజ్డ్ కిడ్స్. దే ప్రామిస్ హెల్ప్ బట్ యూజ్ యువర్ వీక్‌నెస్. ఫ్రీడమ్ అని స్టార్ట్ అయిన జర్నీ ఫియరు, స్ట్రగులు, రిగ్రెట్‌గా మారిపోతున్నాయి. రన్నింగ్ అవే క్రియేట్స్ బిగ్గర్ ప్రాబ్లమ్స్. పారిపోవడం వల్ల ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవ్వదు. ఏదైనా సరే, ఏ ప్రాబ్లమ్ వచ్చినా నిలబడు, సాల్వ్ చేసుకో. ఎస్కేప్ అవుతున్నావు? ఏ? నువ్వు హీరో అని ఫీల్ అవుతుంటావు గదా! నువ్వు ఎవరిని లెక్క చేయవు కదా! నీకు ఫుల్ పవర్, ఫుల్ స్ట్రెంగ్త్ ఉంది కదా! నీకేదైనా అర్థమవుతది కదా! చిన్న ప్రాబ్లమ్ నువ్వు సాల్వ్ చేయలేవా? ఆలోచించుకో. టెంపరరీ డెసిషన్స్ వద్దు. కోపంలో తీసుకునే డెసిషన్స్ తప్పవుతాయి. ఎస్కేప్ అవ్వద్దు. అది ఏ విషయమైనా సరే, ఏదైనా సరే ధైర్యంగా నిలబడు. అది హీరోయిజం అంటే. ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయగలగడం స్ట్రెంగ్త్. ఆ హీరోయిజం నీలో ఉండాలి. నీ స్టడీస్ బ్రేక్ అయిపోతుంటే, హెల్త్ సఫర్ అయిపోతది. కాన్ఫిడెన్స్ బ్రేక్ అవుద్ది. అండ్ వన్స్ యూ గో ఫార్ రిటర్నింగ్ బికమ్స్ హార్డర్. చాలా దూరంగా వెళ్ళిపోతావు. వెనక్కి తిరిగి రాలేనంత దూరంలోకి వెళ్ళిపోతావు. సో జాగ్రత్త. ఆ సిట్యుయేషన్స్ నువ్వు క్రియేట్ చేసుకోవద్దు. ప్రాబ్లమ్ నుంచి నువ్వు ఎస్కేప్ అవ్వద్దు. ఇక్కడ అమ్మేగా, మనమ్మే కదా! మీ అమ్మే కదా! మీ నాన్నే కదా! ఈ రోజు వరకు మీ అమ్మో, మీ నాన్నో పెడితేనే కదా నువ్వు తింటున్నావు. నువ్వేం వాళ్ళకి ఒక్క రూపాయి ఇవ్వట్లే కదా! నువ్వేం వాళ్ళని పోషించట్లే కదా! ఏ? ఒక మాట అనలేరా? నీకోసం ఎంతో కష్టపడి 9 నెలలు కడుపులో మోసి, కని ఎన్ని చూసుంటారు? ఎన్ని నిద్రలేని రాత్రులు వాళ్ళు గడుపుంటారు? ఏ? ఒక మాట నిన్ను అనకూడదా? తప్పా? అంత డిప్రెషన్ అయిపోతున్నావా నువ్వు? ఇది తప్పుని తప్పు అని చెప్పటం మీ దృష్టిలో తప్పా? అర్థం చేసుకోండి. మీ అండర్‌స్టాండింగ్ ఇక్కడ చూపిచ్చండి. వన్ ఎమోషనల్ డెసిషన్ కెన్ చేంజ్ యువర్ ఎంటైర్ లైఫ్ పాత్. సో, చూసుకోండి. వాట్ యువర్ పేరెంట్స్ గో త్రూ. మీ పేరెంట్స్ సైడ్ నుండి ఒక్కసారి ఆలోచించండి. మీ బెడ్ ఎంప్టీగా చూస్తారు. మీ ఫోన్ సైలెంట్‌గా ఉంటుంది. ఫియర్, గిల్ట్, స్లీప్‌లెస్ నైట్స్ వాళ్ళు అరిచారు కానీ మీకోసమే కదా! ఎట్లా రన్నింగ్ అవే అంటే పేరెంట్స్‌ని హర్ట్ చేస్తుంది. మోర్ దాన్ యూ కెన్ అసలు మీరు ఇమాజిన్ చేయలేరు ఇక ఆ హర్ట్‌ని. పిన్ దిస్ కామెంట్. If you ever felt like running away, please talk to your parents today. This is Shailaja signing off. We will meet you on next episode. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, మీ ఎవరికైతే ఈ గైడెన్స్ కావాలనుకుంటున్నారో అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.